హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం కదా. వినడమే కాదు, ఏ మధ్యకాలంలో వచ్చినా కూడా ఇలాంటి సినిమాలకి ఆదరణ చాలా బాగా లభిస్తూ ఉంటుంది. సో అలాంటి కాన్సెప్ట్తో ఒక సినిమా థియేటర్స్ని హిట్ చేయడానికి 18th ఏప్రిల్లో మన అందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. ఆ సినిమా పేరే డియర్ ఉమా. మరి ఇంతకీ ఈ డియర్ ఉమా ఏం చేశారు? సో ఆవిడ జీవితంలో జరిగిన ఆ యుద్ధం ఏంటి, దాన్ని గెలిచారా లేదా అనేది సినిమాలో చూస్తాం అనమాట. కాకపోతే ఈ సినిమాని బలాన్ని చేకూర్చడానికి సో అర్జున్ రెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్కి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన రతన్ మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసి మనందరికీ సాయి రాజేష్ గారు, బేబీ డైరెక్టర్ కాదండి ఈయన. సో ఈయన డియర్ ఉమా డైరెక్టర్ అనమాట. అండ్ అంతేకాకుండా దియా అన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులు కూడా పలకరించిన పృథ్వీ గారు అఫ్ కోర్స్. సో నా చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నాను, ఆవిడ అలానే ఉన్నారనమాట. శుభలగ్నం కానివ్వండి, మిస్టర్ పెళ్ళం కానివ్వండి, ఇలా ఏ చిత్రం చూసినా ఆవిడదంటూ ఒక ముద్ర వేసుకున్నారనమాట. ఆవిడే ఆమని గారు. సో మరి వీళ్ళందరితో పాటు డియర్ ఉమా అంటూ తన భుజాల మీద సినిమాని వేసుకొని ప్రొడ్యూసర్గా మారి అండ్ ఈ చిత్రంలో యాక్ట్రెస్గా మనందరి ముందుకే వస్తున్నారు సుమయ్య. ఆలస్యం చేయకుండా ఈ టీం అందరూ మనతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ హాయ్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఐ స్టార్ట్ విత్ సుమయ్య బికాజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. ఇది ఒక ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా, దాని బేస్డ్ ఆన్ ఇది అంటున్నారు. ఈజ్ దట్ అంటే అంటే సిమిలారిటీస్ ఉన్నాయి, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ సిమిలారిటీస్ ఉన్నాయి. బట్ ఆ ఇన్సిడెంట్ అయ్యేసరికి మాది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఓ రియల్లీ? ఓకే. దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. సో కాకపోతే కొన్ని సిమిలారిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే అది దేశం మొత్తాన్ని ఆలోచింపచేసింది అండ్ చాలా బాధించింది కూడా అని చెప్పాలి. యా సుమ్యా, లైక్ ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ద్వారా రావాలి అండ్ ఈ ప్రాజెక్ట్కి ప్రొడ్యూస్ చేయాలి అని ఎందుకు అనిపించింది అండ్ వెన్ అసలు వచ్చింది ఐడియా? ఆఫ్టర్ కోవిడ్. ఓకే. ఆఫ్టర్ కోవిడ్లో రాశాను అండ్ సినిమాటిక్గా నేను రాజేష్ గారిని కలిసినప్పుడు సో హీ సెడ్ లైక్ అంటే సినిమాటిక్ వేలో మనం ఇలా వెళ్తే బాగుంది, ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే కొంచెం సినిమాటిక్గా మనం యాడ్ చేయొచ్చు అన్నారు. అండ్ ఐ ఫీల్ లైక్ ఇది అందరూ యూనో ఎవ్రీవన్ రిలేటెడ్ టు హాస్పిటల్. ఏ ప్రొఫెషన్ అయినా మనం ఎండింగ్ స్టార్టింగ్ హాస్పిటల్లోనే అవుతుంది, ఎండింగ్ కూడా హాస్పిటల్లోనే అవుతుంది మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో జీవితంలో. కరోనా తర్వాత చెప్పలేము అసలు. సో దానిపైన చేయాలి అనేసి అండ్ ఒక పేషెంట్ తరఫున చేశాను నేను. ఓకే ఓకే, నైస్. అండ్ పొరిగింటి మంగళ గౌరి కాసుల పేరు చూడు పక్కింటి, సారీ నాకు లిరిక్స్లో అటు ఇటు అవుతుంది బట్ ట్యూన్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఆమన్ గారు మీరు సేమ్ అలానే అంతే బ్యూటిఫుల్గా అంతే గ్రేస్ఫుల్గా ఉన్నారు స్టిల్. ఏంటి ఆ సీక్రెట్? రియలీ? ఓకే. యా ఏం లేదండి, అలా వర్క్ చేస్తూ ఉన్నాము బిజీగా, అలా దేవుడు దయ వల్ల వర్క్ చేస్తున్నందుకు అసలు ఆ ఎనర్జెటిక్ అలా ఉందేమో. పైగా నేను కొంచెం వెజిటేరియన్ కాబట్టి మేబీ అలా ఉండొచ్చు. కరెక్ట్, వెజ్ తినే వాళ్ళకి గ్లో ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు బేసిక్గా స్కిన్లో. అండ్ అంతేకాకుండా వర్క్ కూడా మీరు చాలా హ్యాపీగా చేస్తూ ఉన్నారు. మొన్ననే జగపతి బాబు గారితో ఒకటి చూసాం మేము ఆ రీల్లో. మీరు మేకప్ ఆర్టిస్ట్ గా మారారు, ఆయన మేకప్ ఆర్టిస్ట్ గా మారారు. నేను అసిస్టెంట్ గా మారాను, మళ్ళీ ఆయన అసిస్టెంట్ గా మారారు. సో యా దట్ బాగుంది, సెట్ లో అలా ఎంజాయ్ చేస్తూ చేయడం అనేది. డెఫినెట్లీ కో స్టార్ అప్పుడు అండ్ దాని తర్వాత ఆ మెమరీస్ అన్ని ఉంటాయి, మళ్ళీ మళ్ళీ మీరు రీకలెక్ట్ చేస్తారు. ఎందుకు ఉండదండి, చాలా ఉంటుంది, దాని గురించి మాట్లాడుతూనే ఉంటాము. రైట్ రైట్, డెఫినెట్లీ యూ వర్క్ విత్ గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ యాక్టర్స్ అండ్ నౌ యూ వర్కింగ్ విత్ డెఫినెట్లీ కొంచెం న్యూ కమర్స్తో. వెన్ లైక్ ఇలా న్యూ ఐడియా, న్యూ కమర్స్, యంగ్ జనరేషన్ వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ డియర్ ఉమా మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇంకా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఎందుకంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకున్న స్పోర్టివ్నెస్ కానీ ధైర్యం కానీ. ఎస్పెషల్లీ ఈ సినిమా డియర్ ఉమా నేను ఏ ఊర్లో తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళాం మేము అందరు ఫ్యామిలీతో పాటు. సో అప్పుడు ఫోన్ చేస్తారు మధు గారు, ఫోన్ చేసి ఇలా కో డైరెక్టర్ ఫోన్ చేసి ఇలా చేయాలి అంటే ఎవరు ఏవి అంటే చెప్పారు. బట్ నాకు సుమయ్య ఎవరు తెలీదు. ఓకే, క్యారెక్టర్ అడిగాను, క్యారెక్టర్ బాగుంది, ఒక లెక్చరర్ క్యారెక్టర్ అండ్ ఈ కథకి చాలా అన్వయంగా ఉంటుంది అని కథ లైట్గా చెప్పారు. ఓకే బాగుంది అని చెప్పిన తర్వాత ఒప్పుకున్నాం. సో ప్రొడక్షన్ హౌస్ కూడా మనం ఏమన్నా మాట్లాడాన్ని నీట్గా
ఒక 1 minute లో అన్ని అయిపోయింది. ఓకే చెప్పా నేను కూడా సర్ప్రైజ్. తిరుపతిలోనే ఉన్నా. తర్వాత నాకు ఇమీడియట్ గా కాల్ చేసి నేనే మేడం నేను ప్రొడ్యూసర్ నేనే మాట్లాడుతున్నానంటే, ప్రొడ్యూసర్ అంటే మామూలుగా ఒక మిడిల్ ఏజ్ లా ఉంటారేమో అలా అనుకుని, అవునా అదే తనే హీరోయిన్ నాకు నిజంగా తెలియదు ఓకే ఆ టైంకి. ఆ టైంకి తెలియదు. సో నేను ఫ్యామిలీతో పాటు ఉన్నాను, కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమీ కరెక్ట్గా అనుకోలేదు. సో ఓకే చెప్పా. సెట్కి వచ్చిన తర్వాత ఎంత చిన్న అమ్మాయి ప్రొడ్యూసర్, ఎంత ధైర్యం అసలు. మామూలుగానే ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి. కరెక్ట్. సో నా ఎక్స్పీరియన్స్ చూసాను, ప్రొడ్యూసర్స్ ఎంత టెన్షన్స్లో ఉంటారు వాళ్ళు. అది ఒక్క పని చేయడానికి వాళ్ళకి ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఈ అమ్మాయి హీరోయిన్గా చేస్తూ ఈ ప్రొడక్షన్ ఎలా చేస్తుంది నిజంగా చాలా ధైర్యం. అమ్మాయి స్పోర్టివ్నెస్, మళ్ళీ ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్, ఎందుకు నేనే సినిమా చేయకూడదు, నేనే ఎందుకు చేయకూడదు అనే ఒక అంబిషన్ నాకు చాలా నచ్చింది. అంటే అమ్మాయిలు కూడా ఇంత ధైర్యంగా ఉండడం అనేది, నేను ఒక అమ్మాయి కాబట్టి నేను కూడా అలాగే ఈ ఇండస్ట్రీకి వచ్చాను, ఎందుకు నేను చేయకూడదు. పెద్ద అందగత్త కాదు, పెద్ద ఇది కాదు. ఐఎమ్ బోర్న్ బ్రాటప్ అని బెంగళూరు. మాకు లాంగ్వేజ్ కూడా నాకు అప్పుడు తెలియదు ఎంతగా. అవును, కన్నడ. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ధైర్యమే నాకు, మా మదర్ కానీ నాకు వచ్చిన ఒక ధైర్యం, నాకు మనసులో ఉన్న ఆ ఒక ఫైర్. సో అది ఈ అమ్మాయితో నేను చూసాను. చూస్తే నిజంగా ఇలాంటి వాళ్ళు బాగుండాలి, బాగా రావాలి, వాళ్ళు వాళ్ళు అనుకున్న అంబిషన్ వాళ్ళు ఫినిష్ చేయాలని. నిజంగా నేను కూడా ఈ సినిమా అప్పుడు అనిపించింది నిజంగా నేను ఒప్పుకొని చాలా మంచి పని చేశాను అది. రైట్. నిజంగా ఇంకా కథ పరం చాలా బాగుంది, ఎందుకంటే నేను కథ విన్నాను, తర్వాత మొత్తం టీజర్ రిలీజ్ అన్ని చూసాను, చాలా బాగుంది, బాగా చూసాను. హీరో మా ఊరు అబ్బాయి పృథ్వీ, కన్నడ. మాది తెనాలే మీది తెనాలే, మాది బెంగళూరే మీది బెంగళూరే అన్నారా మీరు? మా అన్ని ఊరు మాదే అండి, హైదరాబాద్ మా ఊరు. ఎందుకంటే మీరు చెప్పే వరకు తెలియదు, ఇప్పటి వరకు మీరు తెలుగు అమ్మాయి అనుకుంటున్నా, మీరు తెలుగు అంత స్పష్టంగా మాట్లాడతారు. బేసికలీ తెలుగే, కానీ అక్కడే సెటిల్డ్ మా ఫోర్ ఫాదర్స్. సో కన్నడ బేస్ ఎక్కువ అయిపోయి ఇంట్లో కన్నడ కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరేషన్ అయితే వాళ్ళకి తెలుగే తెలియదు, అందరూ కన్నడనే మాట్లాడతారు. నేనైనా ఇంత మాట్లాడుతున్నాను. సో ఎందుకంటే అందరూ మ్యారేజ్ కూడా అంతా కన్నడ ఎక్కువ వచ్చేసారు. సో అలా అయిపోయింది, ఇంకా అయిపోయారు. సో అలా వచ్చిందంట. సో మాకు హైదరాబాద్ నాకు ఫుడ్ పెట్టినూరండి, నా పుట్టిల్లు. నాకు హైదరాబాద్ మా ఊరు. చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నై మా హోల్ స్టేట్స్ ఆర్ దే. అంతే, కరెక్ట్. ఎవరికి ఇది అది. అయినా నవేడేస్ పాన్ ఇండియా సినిమాకి నో బోర్డర్స్, సో డెఫినెట్లీ. సో హీరో కూడా చాలా బాగా చేస్తున్నారు, చూసాను. ఎందుకంటే కన్నడలో తను చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా మంచి మంచి మూవీస్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ఫెమిలియర్ ఆర్టిస్ట్ అక్కడ. సో ఇక్కడ మన ఈ తెలుగులో చేసిన నాకు చాలా హ్యాపీ అయ్యింది. వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను నా 2 scenes తనతో కూడా చేశాను. ఓకే. సో కలిసి చేశాను. మా ఇంకా సుమయ్యతో మొత్తం సినిమా మొత్తం అమ్మాయితోనే ఉంటుంది. ఓకే. మదర్ కాదు కానీ మదర్ లాగా ఉంటాను సినిమాలో అమ్మాయికు. ఓకే. సో కాంబినేషన్, మా సీన్స్ కూడా చాలా ఎమోషనల్ సీన్స్ అని చాలా బాగుంటుంది. రైట్. సో డైరెక్టర్ గారు రాజేష్ గారు అయితే చాలా బాగా, అంటే కూర్చున్నప్పుడు ఆయన చాలా ఈజీగా డైరెక్ట్ చేస్తున్నారు, కానీ సినిమా ఎంత బాగుంది నేను అనుకోలేదు. చాలా బాగా చేస్తున్నారు డైరెక్షన్. అండ్ సుమయ్య, లైక్ ఇందాక ఆమ్ని గారు ఆల్రెడీ మెన్షన్ దట్ ఏంటి అంటే ప్రొడ్యూస్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్. డబ్బులు కావాలి ఫస్ట్ థింగ్. సాయంత్రం అయ్యేసరికి షూటింగ్ అయ్యేసరికి ఇట్లా పంచుతూ ఉండాలి అందరికి. షూటింగ్ లో బేసిక్ గా బిల్స్ అన్ని సెటిల్ చేస్తూ ఉండాలన్నమాట. డబ్బులు అయిపోతూనే ఉంటాయి చూస్తూ ఉంటే కళ్ళ ముందు వాటర్లా. సో ఫస్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు ఆ భయం రాలేదా? భయం అనిపించలేదా? అరే డబ్బులు అయితే ఎలా, అన్నిటికంటే ఇంపార్టెంట్ మనీ కదా లైఫ్ లో. అన్నిటికన్నా అన్ని ఫినాన్స్తో ముడిపడి ఉండవు. ఐ థింక్ మన డ్రీమ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. ఐ గెస్ ఎవ్రీథింగ్ మనీతో ఉంటుందంటే నేను ఐ డోంట్ అగ్రీ. మనీ ఫర్ మన కోసం, మనీ కంఫర్ట్ కోసం. ఎస్, యాక్చువల్గా తను అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు మేడం, కానీ సినిమా తీసి చూడు అని ఎవరైనా చెప్పే డైలాగ్ అది లోపల నుంచి వచ్చి ఉంటుంది, చూసి చూసి బాధతో. సీరియస్లీ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, కానీ సినిమా చేసి చూడు. సో నిజంగానే ఆమని గారి ఎక్స్పీరియన్స్ మరి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ ఆ రోజు నుంచి ఏదైనా సినిమాలో మార్పులు చూసారా మీరు ఇప్పుడున్న? బికాజ్ సినిమా ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్
లైఫ్ అయిపోయింది నా డేస్. అఫ్ కోర్స్ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మనం చూస్తున్నాం. అండ్ వన్ సైడ్ ఈజ్ కల్కి, యూనో ఇట్లాంటి బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఆల్సో వీఆర్ వాచింగ్. లైక్ ఆ చేంజెస్ ఏమనుకుంటారు? అప్పట్లో ఉన్నది ఇప్పుడు మిస్ అయ్యింది సినిమాల్లో ఏంటి? ఆ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి? ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటి? అప్పట్లో అంటే ఆ డైరెక్షన్స్ వచ్చే అది వేరు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ గారు అంటే అప్పుడు ఒక స్కూల్లా ఉండేది, చాలా నేర్చుకోవచ్చు మనం. రైట్. ఎందుకంటే ఆర్టిస్టులకి చాలా నేర్చుకునే ఆప్షన్స్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళు అలాగే ఉండేవారు, డైరెక్టర్ అనేవాళ్ళు కెప్టెన్ అంటే అలర్ట్గా ఉండేవారు. కరెక్ట్. మార్నింగ్ 7 అంటే 6కి వచ్చి వాళ్ళు ఉండేవారు ఫస్ట్. సో అప్పుడే అందరినీ వాళ్ళు కూడా చార్జ్ చేయగలగారు. అలాగే ఒక 10 సార్లు రిహర్సల్ చేసి మానిటర్ చూసి తర్వాత టేక్ చేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అంటే ఆయన ఫీల్ అవుతారేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాత్రం కాదు, మీరు అవ్వకండి సాయి రాజేష్ గారు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఎవ్వరూను మాకు రిహర్సల్ మానిటర్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వట్లేదు ఆర్టిస్టులకి. వస్తున్నారు, చూసుకున్నారా, అయిపోయినాక టేక్ అంటున్నారు, మళ్ళీ ఇంకో టేక్ అయినా తీసుకుంటారు, కానీ మాకు దాన్ని కరెక్షన్ చేసుకుని నీట్ గా చేసే ఆప్షన్ ఇవ్వట్లేదు. అది అంత టైం వాళ్ళు ఇవ్వట్లేదు. నాకనే కదా అందరికీ. సో మాకు అక్కడ అలా చేసి ఆ స్కూల్లో అలా చదివి వచ్చి మాకు ఇక్కడ అలా చేసినప్పుడు జస్ట్ లైక్ సీరియల్ చేసినట్టు ఉంటుంది మాకు. ఇప్పుడు సీరియల్ అలాగే వచ్చామా ప్రాంప్టింగ్ ఇస్తే చెప్పేసి అలా అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ వీళ్ళని కదా, అందరూ అలాగే అయ్యాయి. న్యాచురాలిటీ మిస్ అవుతుందేమో, న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఒక 10 ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ మీకు ఒకసారి 10 సార్లు చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా బెస్ట్ చేయాలి. ఇప్పుడు అది లేదు, వచ్చిందా అయిపోయిందా, మీకు వచ్చిన ఓకే రెడీ టేక్ నెక్స్ట్ సీన్ అలా అయిపోయారు. అంతే, అది ట్రెండ్ కూడా అలా మారిపోయింది. సో మేము ఆర్టిస్టులు కూడా దానికి అలా అయిపోయాం, అడాప్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము కూడా సీనియర్ అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఇప్పుడు వీళ్ళకి తగినట్టు మేము కూడా మారిపోయాం. ఓకే వచ్చామా, చూసామా, చేసేసామా, అయిపోయింది అన్నట్టు అయిపోయింది. కొన్ని అనిపిస్తుంది చెప్పాలంటే చెప్పలేము, ఇలా ఉంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, చెయ్యలేము. థింగ్ ఏంటంటే అప్పట్లో రీల్ ఉండేది కాబట్టి మేబీ మీరు బయట రిహార్సల్ చేసేవాళ్ళు, రీల్ వేస్ట్ అవ్వకూడదు, 10 సార్లు చూసి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ విజన్ ఇక్కడ మానిటర్లో కూర్చొని డైరెక్టర్ చూస్తుంటారు. సో వాళ్ళకి కరెక్షన్స్ ఇది ఉంది అంటే వెంటనే చెప్తారు. అప్పట్లో డైరెక్టర్స్ కి మానిటర్ లేదు, స్మాల్ దీంట్లో కెమెరా దాంట్లోనే చూడాలి. మా కెమెరాలో చూసి వాళ్ళకి బ్రెయిన్ లో ఒక విజన్ ఉంటుంది, ఆ డైమెన్షన్ లోనే వాళ్ళు చూస్తూ ఇది వచ్చి ఇలాగే వస్తుంది అని ఒక ఐడియాతో తీసేవాళ్ళు. అలాగే వచ్చేది కూడా. లెజెండ్స్ వాళ్ళందరూ, లెజెండ్స్ అప్పుడంతా చేసి. చిన్న కరెక్షన్ అంటే ఆమ్ని గారు సీనియర్ యాక్టర్. అంటే మేము క్యారెక్టర్ అనుకున్నాక మదర్ అనగానే ఈ క్యారెక్టర్ చేద్దాం, ఫాదర్ అనగానే ఇది క్యారెక్టర్ చేద్దాం. వాళ్ళకి మేము రిహార్సల్స్ వర్క్షాప్ ఉంది, బట్ హీరోయిన్ వర్క్షాప్లు ఉంటాయి. అయితే అది నాకు తెలియదు. అంటే మీరు అది నాకు తెలియదు. అంటే మా అంటే కాదమ్మా, మీరు అడిగారు కనుక మా జనరేషన్ అంటే నేను జనరేషన్ చెప్పలేదు, ఇప్పుడున్న పాయింట్లో ఎంత సీనియర్ అయినా అంటే నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం అండి. ఆమెని గారు మెన్షన్ చేసేది ఏంటంటే బేసికలీ ఒక అలవాటు అనేది ఉంటుంది చూసారా మనకి. మార్నింగ్ ఇప్పుడు నేను శుభ సంకల్పం చేశాను, కరెక్ట్. కమల్ హాసన్ గారు ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్, ఆయనతో మేము వర్క్షాప్ చేసాము, డ్రెస్ చూసాము, అలా యాక్టింగ్ చూసాము. ఇంత పెద్ద డైరెక్టర్ కె విశ్వనాథ గారు, అవంతా మేము చేయకుండా మేము సీన్ కానీ అక్కడ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము చేసేవాళ్ళం. కరెక్ట్. సో అది చెప్తున్నాను. గాట్ ఇట్, దోస్ డేస్. ఆ క్వశ్చన్ లో ఏంటంటే అప్పట్లో ఇప్పుడు మిస్ అయ్యేది ఏంటి అంటే అది మిస్ అవుతున్నాము అనేది. అంటే ఇప్పుడు హరిగా చేసేయాలని చేసేస్తున్నారు, అలా లేకుండా కొంచెం ఎక్కువ హోంవర్క్ చేసేవాళ్ళం డెఫినెట్లీ స్పాట్ లోనే. అదే ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుందా, కొంచెం టైం దొరికితే ఇంకొంచెం బెటర్. యాక్టర్ కి ఆల్వేస్ ఉంటదండి అది, ఇంకా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎంత చేసిన తృప్తి ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ పృథ్వీ, యూ లైక్ డెఫినెట్లీ దిస్ డిస్కషన్స్ అన్ని మీకు కొంచెం మేము సబ్ టైటిల్స్ వేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఐ హోప్ ఎవ్రీథింగ్. యా. సో ఫర్ యూ లైక్ ఈ సినిమా ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కూడా వాళ్ళు కూడా అంత అడ్వాన్స్ ఉన్నారులేండి మనలాగా. మేమంతా అన్ని వచ్చి నేర్చుకున్నాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు హీరోయిన్స్ అది అమ్మాయి అంతా చాలా బాగా చేస్తుంది అని అడిగేది నిజంగా. షీస్ వెరీ గుడ్. ఆ ఒక యాటిట్యూడ్ లేకుండా మేడం బాగా చేస్తున్నానా, ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఇట్లా చేస్తే ఎలా ఉన్నా అడిగేది. నేను చెప్పేదాన్ని కూడా, నువ్వు అద్దం ముందు కూర్చొని చేయని చాలా టిప్స్ ఇచ్చేదాన్ని. అంటే అమ్మాయికి అడగాల్సిన అవసరం లేదు, షీస్ ప్రొడ్యూసర్. కానీ
ఒక ఆర్టిస్ట్గా అడిగేది నన్ను. ఇంకా ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అందరూ అన్ని నేర్చుకుని వస్తారు. బేసికలీ డాన్సర్, సో ఆయనకి అన్ని తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. నేను నాట్ ఓన్లీ ఈ సినిమా గురించి చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నా. ఉమా అని పెట్టడానికి టైటిల్ రీజన్ ఏంటి? పెద్ద సుమయ లైక్ అది కూడా కొంచెం ఏదో కొంచెం ఒకరు అడిగారు డియర్ సుమా అని పెట్టుకోండి కదా అనేసి. అంత పెద్ద రీజన్ ఏం లేదు, బికాజ్ నేను స్టోరీ రాస్తున్నప్పుడు హీరో పేరు అయితే నేను ఫిక్స్ చేశాను దేవ్ అని. ఓకే, సో యూనో దేవ్ అండ్ ఉమాదేవ్, ఉమాదేవ్. ఓకే, అలా డియర్ ఉమా. ఓకే, సో అంతే టైటిల్ అలానే ఫస్ట్ నుంచి ఇదే టైటిల్. సో షీ ఇస్ ద డాక్టర్ ఉమా అండ్ ఇట్స్ హీ కాల్స్ హర్ డియర్ ఉమా. దాంట్లో డిఆర్ అని ఉంటుంది, డిఆర్, అందుకే ఏ లోపల పెట్టాం. ఓ అందుకే డాక్టర్ అలా పైకి వచ్చింది అది. ఐ గాట్ ఇట్, అండర్స్టూడ్. అండ్ ఎస్, ఇంతకీ హీరోయిన్ గా చేయడం కష్టంగా అనిపించింది ప్రొడ్యూసర్? ఏది డిఫికల్టీ? ప్రొడ్యూసర్ జాబే డిఫికల్ట్ గా అనిపించింది, హీరోయిన్ గా చాలా కూల్ గా. ఓకే, అంటే టైం కి యూనో కార్ వస్తుంది, పికప్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది, కాస్ట్యూమ్స్ ఉంటాయి. తర్వాత ఆర్టిస్ట్ ఈజీ కదా, వాళ్ళు చెప్పడం మనం చేయండి, డైరెక్టర్ గారు చెప్తారు ఏదైనా, లేదంటే వాళ్ళు చూసుకుంటారు, లేదమ్మా ఇలా బాగాలేదు ఇలా చేయండి, అది పెద్ద టెన్షన్. ఈజీ అండి ఎమోషనల్ సీన్స్ అవి చేయాలంటే. ఐ డోంట్ థింక్ సో. లైక్ కంపేర్ టు ప్రొడ్యూసర్ అంటే మీకు ప్రొడ్యూసరే కష్టం, అది నేనే చెప్తున్నా. ఓ ప్రొడ్యూసర్ అయితే ప్రతిరోజు ఎమోషనల్ ఎవ్రీ డే ప్యాకప్ అయిన తర్వాత మొత్తం టెన్షన్. ప్యాకప్ అంటే అందరు వెళ్ళిపోతారు, ప్యాకప్ అంటే నేను మాత్రం అక్కడే కూర్చొని నేను మా మదర్ అయినా ఈపీ అండ్ ఎవ్రీవన్ అక్కడే కూర్చొని ఉంటాం. ఓకే, సో ప్రొడ్యూసర్ గా రెండు స్ట్రేంజ్ థింగ్స్ అండ్ యాక్ట్రెస్ గా ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్పాలి ఏదైనా. అరే స్ట్రేంజ్ గా జరిగింది ఇది, ఓరెల్స్ ఎప్పటికీ మర్చిపోలేము ఇవి. ఒక మర్చిపోలేంది నేను చెప్పాను, ఒక పెప్పర్ స్ప్రే అయితే చెప్పేశాను. ఓకే, రియల్ పెప్పర్ స్ప్రే హాస్పిటల్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే ఒక సీన్ లో పెప్పర్ స్ప్రే కావాలి, అది డమ్మీ తీసుకురాకుండా ద రియల్ తెచ్చారు. ఓకే, సో మా కో డైరెక్టర్ ఏం చేశారు, పంపించేసి ఇది ఎంటీ చేసేసుకొని రా అన్న. అబ్బాయి మేము షూట్ చేస్తుంటే హాస్పిటల్లో, అది తీసుకువెళ్ళి బాత్రూమ్ లో ఎక్కడో మొత్తం చేసేసాడు అబ్బాయి. చేసేస్తే మొత్తం సెంట్రల్ ఏసీ కదా, సో కంప్లీట్ గా మొత్తం స్ప్రెడ్ ఏదో యూనో గ్యాస్ బ్లాస్ట్ అయ్యింది. హాస్పిటల్ వాళ్ళు భయపడిపోయి అందరు బయటకు వచ్చి, పేషెంట్లు అందరూ బయటకు వచ్చారు, వామిటింగ్స్. పేషెంట్లకి ఇంకా యూనో ఆరోగ్యాన్ని పాడు చేశారనమాట, మామూలుగా లేదు. థ్యాంక్ గాడ్ వాళ్ళు దే డిడ్ంట్ కిక్డ్ అవుట్, హాస్పిటల్ వాళ్ళు కైండ్ గా యూనో దే ఆర్ ఓకే, రైట్, రిక్వెస్టెడ్, దే సెడ్ ఓకే. క్రేజీ. యా, ప్రొడ్యూసర్ గా డబ్బులు, ఇక ప్రతిదానికి డబ్బులే లింక్ ఉంటుంది. యా, సో దీని తర్వాత లైక్ సుమా చిత్ర ఈ ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంటుంది. సుమ చిత్ర ఆర్ట్స్ విల్ బి దేర్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. నాలాగా అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే ప్రతి ఒక్కరికి ఇట్స్ ఈజీ యాక్సెస్ టు ఎంటర్ ఇన్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. రైట్. అండ్ ప్రొడ్యూసర్ అవ్వడానికి అఫ్ కోర్స్ అలా వచ్చేసింది లేకపోతే సంథింగ్ ఆయన ఆల్సో వేయడం జరిగింది బ్రెయిన్ లో. బట్ యాక్ట్రెస్ అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉందండి. ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే ఇప్పుడు ఈ టైంలో కాదు, ఏదో ఒక మిడ్ ఏజ్ క్రైసిస్ వచ్చినప్పుడు అప్పుడెప్పుడో చూద్దాం. ఇందాకే ఆమని గారు చెప్పారు మిడిల్ ఏజ్ లో అయి ఉంటారు, మిడ్ ఏజ్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఐ కాల్ హర్ అక్క ఓన్లీ. ఓకే, సో తను యాక్చువల్లీ ఇది చెప్తాను నేను. మేము సినిమా అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ తను ఇప్పుడు చెప్పకపోతే బాగోదు, ఎందుకంటే తను ఎంత మంచి అమ్మాయి అనేది నేను చెప్పాలి. అంటే ఒక సెట్లో తను ఒక నైట్ డ్రెస్ వేసుకొని చాలా బాగుంది సుమే అని చెప్పాను. మేడం మీకు కానీ తెచ్చిస్తాను మేడం, ఇక్కడ కాదు ఇది యూఎస్ఏలో చాలా బాగుంటుంది, ఇక్కడ లోకల్లో కొన్నాను ఇది అంత బాగుండదు అంటే ఎక్కడ చెప్పి నేను కొనుక్కుంటాను అన్న. లేదు నేను అక్కడ తెచ్చిస్తాను చెప్పి అందరూ ఇలాగే చెప్తారు. ఇప్పుడు ఇది బాగుంది అంటారు. ఆమ్ని గారు మీకు రేపు ఇంటికి పంపిస్తాం ఆమ్ని గారు, మీరు అడగకపోతే ఏంటి అంటారు. మళ్ళీ దాని తర్వాత తాగకపోతే వాళ్ళు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. ఇది సినిమా ఇండస్ట్రీలో నేను ఎన్నో ఎక్స్పీరియన్స్ చూసాను. ఎవరో ఒక్కొక్కరు ఉంటారు అంతే, అంత ప్రేమగా. సో నిజంగా ఈ అమ్మాయి యూఎస్ఏకి వెళ్ళి నన్ను మెజర్మెంట్ అడిగింది. మీరు వేసుకుంటారు కదా ఏంటి మెజర్మెంట్ నేను కొనుక్కోవాలంటే, నిజంగా ఈ అమ్మాయి ఇంత మంచి అమ్మాయి అంటే సినిమా అయిపోయితే మర్చిపోతారు ఎవరైనా. ఎంత మంచి అమ్మాయి అనుకుని నాకు నిజంగా ఒక ఎక్కువ ప్రేమ బాండ్. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరితో ఇంటికి పంపించకుండా తనే వచ్చి మేడం మీరు ఇంటి అడ్రస్ చెప్పండి నేను వస్తున్నానని చెప్పి
నాకు నిజంగానే ఈ మాటలు రావట్లే. అంటే అది ఒక చిన్నదే, ఒక నైట్ డ్రెస్ అనేది ఒక పెద్ద విషయం, కానీ ఆ ఒక ప్రేమ ఉంది చూసారా, అది ప్రజెంట్ చేయడం. వచ్చి కారులో వచ్చి వాళ్ళ మదరు తను వచ్చి నన్ను తీసుకెళ్ళి మంచి ఫోటోలు వెళ్ళి మేడం ఈరోజు మంచి డిన్నర్ చేద్దామని చెప్పి సో వెళ్తే, మేడం మీరు ఏంటి మేడం మీరు ఎంత చిన్నలా ఉన్నారు, మిమ్మల్ని పోయి మదర్ క్యారెక్టర్ వేసాం, మీరు మదర్లా లేదు, నాకు నేను అక్క పిలుస్తాను. సల్వార్ వేసుకున్నాను, సల్వార్ వేసుకుంటే ఫొటోస్ అన్ని తీసుకున్నా. ఆ రోజు నుంచి నేను అక్కనే పిలుస్తుంది, వెరీ నైస్. నేను సిస్టర్ లాగే ఫీల్ అవుతాను. అప్పుడు మెసేజ్ కూడా పెడుతుంటాను. పృథ్వీ మమ్మల్ని జాయిన్ చేసుకోరా మీ గ్రూప్ లో? హీస్ లైక్ ఇంత పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు మీరు? అంటే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు అన్నమాట, అందరూ ఫ్రెండ్స్ అవ్వరు. అక్కడ ఇప్పుడు ఈ మధ్యన నాకు చాలా దగ్గర అయింది సుమయ్య. ప్రొడ్యూసర్గా కాదు, ఆర్టిస్ట్గా కాదు, ఒక సిస్టర్ లాగా నాకు చాలా దగ్గర. నిజంగా ఈరోజు నేను చాలా పనులు ఉన్నాయి, నేను వచ్చానంటే ఓన్లీ ఫస్ట్ సుమయ్య కోసమే పరిగెత్తుకుని వచ్చాను. ఈ అమ్మాయి కోసం ఈరోజు నేను హాలిడే తీసుకున్నాను కూడా. సో కొన్ని వేరే పనులను అయ్యి పరిగెత్తుకొని వచ్చాను. సో అంత ఒక అంటే ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అంత దాటి ఒక మంచి మనసున్న ఒక అమ్మాయి. సో గుడ్ పర్సనాలిటీ ఉంది అమ్మాయికి. సో గాడ్ బ్లెస్ యూ. ఈ అమ్మాయి సినిమా పెద్దగా రావాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, దేవుడి దగ్గర ప్రార్థిస్తాను కూడా. అంటే నేను ఎవరికైనా నేను చేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు మర్చిపోతారు, కానీ అది చేస్తానని చెప్పానని అది నాకు హాంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఒక ప్రామిస్ అనేది బ్రేక్ చేయడం రాదు. మాటిస్తే తను తప్పరు. రైట్. సుమయ్య ఈ డ్రెస్ ఎక్కడ బాగుంది? నాది కాదు. అయ్యో, ఇక్కడ యుఎస్ నుంచి వచ్చినవి ఏమీ లేవు అడగడానికి. ఫైనల్ గా రథన్ గురించి ఆల్రెడీ తను మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కమల్ కామరాజ్ గారు, అమని గారు, పృథ్వీ అండ్ ఎవ్రీబడి లైక్ ఎక్కడ ప్రొడక్షన్ లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు మీరు. అండ్ ఫైనల్ గా రథన్ గురించి చెప్పేటప్పుడు ఒక పాట పాడి మనం ఎండ్ చేద్దాం అని అనిపిస్తుంది ఇంటర్వ్యూ. వాట్ యు సే? ఎవరు పాడుతున్నారు? మేడం సింగర్, అదే సార్ కూడా హమ్ చేయగలరు, నేను క్లాప్స్ కొట్టగలను. నేను కూడా అండి. yes మనందరం ఒక కేటగిరీ. yeah you only you sing male lyrics and female lyrics. నాకు నచ్చింది అంటే నా లైఫ్ లో నేను రెండు క్యారెక్టర్స్ ఫేస్ చేశాను. ఒకటి నో చెప్పించుకున్నాను చాలా మంది, అండ్ ఆ రెండు కలిపితేనే మా ఇద్దరు క్యారెక్టర్. ఓకే. సో పూర్ణాచారి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. హీస్ వెరీ గుడ్ లిరిసిస్ట్. దాంట్లో నాకు బాగా కనెక్ట్ అయ్యింది వచ్చేసి అవకాశమివ్వొకసారి అవమానమే ప్రతిసారి. దిస్ ద వన్. సో ఇది బాగా టచ్ అయ్యే సాంగ్ అందరికి. అంటే ఎవ్రీ వన్ మన లైఫ్లో సడన్గా పుట్టంగానే మనకు అన్నీ రావు, మనం దాని గురించి వెళ్తాం, రిజెక్షన్ వస్తుంది, ఆ తర్వాత స్టిల్. అంటే యూ ట్రైడ్ యాక్టింగ్ బిఫోర్? లైక్ ఐ ట్రైడ్. ఓకే, అంటే చాలా రిజెక్షన్స్ ఫేస్ చేయడం జరిగిందా? ఓకే, ఇట్స్ నాట్ న్యూ ఫర్ మీ. నేను అడిగాను నీకు, నేను పర్సనల్గా అడిగాను, సుమయ్య నీకు ఎలా ఇంట్రెస్టా అంటే, నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ట్రై చేశాను, దొరికింది కొన్ని. అంటే నేను అనుకున్న గోల్ నాకు టచ్ చేయలేకపోయాను. ఎందుకు నేనే సినిమా చేసి నేనే హీరోయిన్ అవ్వకూడదు అనిపించింది. నేను ధైర్యంగా సినిమా తీసానంటే ఐస్ వెరీ ప్రౌడ్ ఆఫ్. నిజంగా ఇంత ఒక ధైర్యం ఎలా వచ్చింది అమ్మాయికి? అది మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. డెఫినెట్ గా మోమ్ స్ట్రాంగ్ అయితే ఇల్లంతా స్ట్రాంగ్ గా ఉంటుంది ఖచ్చితంగా. వెరీ స్ట్రాంగ్ గర్ల్. పృథ్వీ గోనా సింగ్ నా? नो 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 एवरी डे मैं बादाम खा रही हूँ, मेरा मेमोरी शार्प है, आप गा सकते हो. मेरा ठीक 30 days sir come to me, I'll teach you Hindi. Nice strong Hindi. No, my lyrics, as I don't know, I mean, I'll sing a song. I mean, this film. No worries, आप कुछ भी गा सकते हो, anything. Now that you have asked me, suddenly I forgot the tune also. నీవెవరో నీవెవరో నా కలల You already forgot actually. నీవెవరో ఎవరని అడుగుతాను. కలిపిందెవరో చీకటిలో వేకువలో నా జతే నువ్వే
నైస్. వీళ్ళ లవ్ జర్నీ అండి ఆ సాంగ్. యా, వెరీ నైస్. దేవ్ అండ్ ఉమాది. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ నైస్ మీటింగ్ యూ ఆల్. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హూజ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ సుమ్య? Actress? In Telugu, తెలుగు యాక్ట్రెస్ అనగానే బ్రెయిన్లోకి వచ్చిన యాక్ట్రెస్. Samantha. ఓకే. ఫేవరెట్ డైరెక్టర్? Everyone. సి యాక్ట్రెస్లో అలానే వస్తుంది ఆన్సర్. అండ్ ఫర్ యూ, హూజ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్? Favorite actress? యాక్ట్రెస్ Where in? వేరెవర్. Wherever. Right now, maybe. దట్ స్క్రీన్ సేవర్ వాళ్ళ Not screensaver. I mean, in terms of acting, Kangana. కంగనా రనౌత్. ఓకే. సో యాక్టర్, తెలుగు యాక్టర్. Telugu actor. Hero. Telugu actor because I'm a dancer. I was so much inspired by Allu Arjun sir. పుష్ప తగ్గేది. Arya. అప్పటి నుంచి. Yeah. ఓ నైస్. అమని గారు, అసలు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఉండే మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు? హీరో? హీరో ఎన్నిసార్లు చెప్పాలి? చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే, క్రేజీ. అసలు నేను సుమయాని అడగలేదు హూజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అని. హీరో ఎవరు అని? హీరో నాకు సూర్య గారు బాగా నచ్చుతారు. నాకు కూడా. నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోయాను, ఎందుకంటే మీ ఐ కాంటాక్ట్ వల్ల మర్చిపోయాను అని చెప్పాను అనమాట. హ్యాపెన్స్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. 18th మీరు బిగ్గెస్ట్ సక్సెస్ విట్నెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. మంచి ఉద్దేశంతో సినిమా తీశారు. సో మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ యా, సో డియర్ ఉమా, hitting theatres on April 18th. So go to the theatres, watch the film, enjoy the film, and manchiga vallaki result ivandi. This is Geeta Bhagat signing off. Take care. Bye bye.